హలో అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్‌గా హడావిడి లేకుండా చికెన్ ఎలా వండాలో చూద్దామా? ముందుగా నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెను, తర్వాత ఒక కారం, పసుపు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ ముందుగా వేసి కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది మనకు. అలాగా మనం కారం అదంతా కలుపుకోవాలి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాము. తర్వాత ఆయిల్‌లో వేస్తే బాగుంటుంది అని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మన దగ్గర ఉన్న బగారా స్పైసెస్ వేసుకొని తర్వాత మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది కడాయిలో వేసుకోవాలి. నేను ఇందులో పెరుగు అంటూ ఏమి వేయలేదు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకొని మనం ఇలాగ వేసుకున్నామంటే చికెన్ ముక్క అనేది మంచిగా జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది. అలాగ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడే మనం ఒక టమాటా ముక్కను చిన్నగా కట్ చేసుకొని ఉప్పు, ఒక టమాటా ముక్కలు 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ టమాటా ముక్కలు ఉప్పు వేసి బాగా కలిపాం కదా, టమాటా ముక్కలు వేసినందుకు కొంచెం గ్రేవీ అనేది వచ్చింది. ఈ గ్రేవీ సరిపోతుంది అనుకుంటే మనం వాటర్ అంటూ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం జ్యూస్ ఇట్లా గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకోవచ్చు. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేశాను. అలాగా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు అందులో కొంచెం కుడక పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచి బాగా కలుపుకోవాలి. మనకు ఒకవేళ కారం సరిపోనట్టు అనిపిస్తే ఇప్పుడే వేసి కలుపుకోవచ్చు. మాకు కారం సరిపోతుంది కాబట్టి నేను ఇంకా ఏమి వేయలేదు. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు చికెన్ అనేది రెడీ అవుతుంది. ఇలాగ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తయారు చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది చికెన్. బాయ్.